కటిక నెల్లూరు జిల్లాలో టీడీపీ నాయకులు బీభత్సం సృష్టించారు. మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంపై దాడి చేశారు. ఈ దాడిపై ప్రసన్న కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఇంట్లో ఉంటే ఆయన్ను ఖచ్చితంగా హత్య చేసేవాడినని అన్నారు. తన తల్లిని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న రాత్రి జరిగిన దాడి తనని హతమార్చడానికి అని అన్నారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజమని, వేమిరెడ్డి దంపతులు ఇలాంటి రాజకీయాలకు పాల్పడతారని అనుకోలేదని అన్నారు. తాను చేసిన ప్రతి వ్యాఖ్యకి కట్టుబడి ఉంటానని చెప్పారు. గతంలో ఇలాంటి దాడులు ఎన్నడూ జరగలేదన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. కోవూరు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంపై గత రాత్రి దాడి జరిగింది. ప్రస్తుతం ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం దగ్గర ఇక్కడ జరిగినటువంటి విధ్వంసాన్ని ఇప్పుడు మనం నేరుగా పరిశీలిస్తున్నాం. మొత్తంగా సుజాతమ్మ కాలనీలో ఉన్న ఈ నివాసం, ఈ ఏరియా కూడా ఒక ప్రశాంతతకు నెలవు, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉన్నది. ఒక ఉన్నత స్థాయి కుటుంబాలన్నీ కూడా ఇక్కడ నివసిస్తూ ఉంటాయి. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఈ దాడి ఏ రేంజ్లో ఉందో మనం కానీ గమనించినట్లయితే ఆల్మోస్ట్ ఇది డూప్లెక్స్ నివాసము. ఇటుపక్క ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించినటువంటి వాళ్ళ కార్యకలాపాలు, ఆఫీస్ కార్యకలాపాలకు సంబంధించినటువంటి ఇది. అలాగే ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మనం గమనించినట్లయితే ఇదంతా ఇది ఆయన కారు, ముఖ్యంగా ఇది ఆడి కారు. అంటే ఒక్క దాడి ఏ స్థాయిలో ఉందో, ఎంత తీవ్రంగా ఉందో, దాని తీవ్రత ఏందో ఈ ఆడి కారుని పగలగొట్టి మరి దాన్ని తిరగేసినటువంటి పరిస్థితి. అంటే వచ్చినటువంటి దుండగులు ఎంత బలమైన వాళ్ళు, ఏ స్థాయిలో వాళ్ళు రెచ్చిపోయారనేది కూడా మనకి తెలుసుకోవచ్చు. ఇక లోపలకు కానీ మనం కానీ వెళ్ళి కానీ చూస్తే ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితిగా ఇక్కడ చూసుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ర్యాక్లన్నీ కూడా కింద ఉన్నటువంటి బెడ్రూమ్ కానివ్వండి, అలాగే మొత్తం ఇది ఈ నివాసంకి పైనకి మెట్టు వెళ్ళేదారిలో ఒక్క టీక్ చెక్కలో మినహాయిస్తే మిగిలినటువంటి అన్నీ కూడా గ్లాసులు, ఫర్నిచరు, ఇంటిలో ఉండేటటువంటి షోకేజీల్లో ఉండే మొత్తాన్ని కూడా ఇక్కడ పూర్తిగా ధ్వంసం చేశారు. ఇవన్నీ కూడా వాళ్ళ చిత్రపటాలు. అంటే గతంలో తాను మంత్రిగా పనిచేశారు. అంతకుముందు 5 సార్లు కోవూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంలో కానీ ఇంకా మిద్దిపైన కూడా దాన్ని చూస్తే అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇదిగో గత రాత్రి ఇక్కడే వీళ్ళు ఎవరూ లేని సమయంలో ప్రసన్న కుమార్ రెడ్డి గారి తల్లి, దివంగత మాజీ మంత్రివర్యులు నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారి సతీమణి ఆమె ఒక్కటే ఇక్కడ ఉండింది. అమ్మ, రాత్రి ఎన్ని గంటలకు వచ్చారు? ఎలా ఉండింది మీ పరిస్థితి? అప్పుడు టైం నేను చూడలేదు, కానీ లోపల ఉండే రూమ్లో ఉండే పడుకొని ఉండే. మా పని ఆయన వచ్చి తలుపేసేసిన, నువ్వు బయటికి రాపడు, ఏం జరుగుతుంది ఏందప్పుడు శబ్దాలు వచ్చేసి ఉండారు ఇంట్లోకి. నన్ను రానిలే లోపలికి, జరిగింది వచ్చేసారు, లోపలికి వచ్చేసారు. అప్పుడు తలుపు తట్టారు వచ్చి వాళ్ళు లోపలికి, ఇదంతా కాల్చు ఇదంతా కొట్టుకుంటా వచ్చేసారు. నేను ఒక్కదాన్ని, అబ్బాయి వాళ్ళు లేరు. మాకు అదొకటి సాయిబాబా మంచి చేశాడు. వాళ్ళు వచ్చినప్పుడు అబ్బాయి వాళ్ళు ఇంట్లో లేరు. ఏం జరిగిందో నాకు తెలియదు. 200 మంది ఉంటారు వచ్చిన వాళ్ళు. జ్వరబడింది, వచ్చినారు రూమ్లోకి. వాడు ఉన్నాడు, అటెండర్ ఉన్నాడు. వాడు చెప్పినాడు, ఎవరయ్యామంటే అమ్మ పెద్దమ్మ అని చెప్పినారు. వాళ్ళు నాతో ఏం మాట్లాడలే. మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ రూమ్లోకి వచ్చి టీవీలు అవన్నీ తీసి పారేసి పగలబట్టేసి. భయం అంటే ఉంటాయి, దైన్యం గుండెలు కదా మావి. అందుకని రాజకీయ కుటుంబంలో మేము ఎరగం ఎప్పుడు అట్టాటి, మేము ఎరగం ఎప్పుడు ఇట్టాటి ఎరగం. మేము ఉండొచ్చు, రాజకీయం ఉంటుంది, అనుకుంటాం, తిట్టుకుంటాం, వరుసుకుంటాం, అయిన అంతటితో వదిలిపోతాం. ఇట్లాంటి ఘోరాలు ఎక్కడ ఉండవు ప్రపంచం. ఇట్లాంటి రాజకీయం మీరు కూడా చూసుండరు. ఒకళ్ళు ఎన్నో ఉంటాయి, ఒకళ్ళు వాళ్ళు అనుకుంటారు, వీళ్ళు అనుకుంటారు. ఇళ్ళ మీదకి వచ్చి ఒక్క పెద్ద ఇంట్లో ఉన్నప్పుడు అట్ట పెంకులుగా ఇళ్ళంతా పగలగొట్టేసి తన ధైర్యస్తురాలు కాబట్టి, 2 రోజులు ఒక మినిస్టర్ భార్యగా అట్టు ఉండింది కాబట్టి ఆమె అనామకురాలు కాదు కదా, ఆమె ఉండగలిగింది. కానీ మా బొట్ట వాళ్ళ ఇంటప్పుడు గుండె ఆగిపోయిండేది. ఇది ఇంత అన్యాయం అసలుకి. ఇంకా ఇది ఇక మనం గమనించినట్లయితే అసలు ప్రతి ఇంటిలో ప్రతి అణువును కూడా ఇప్పుడు ధ్వంసం చేసినటువంటి ఆ దృశ్యాలన్నీ మనం ఇక్కడ గమనించవచ్చు. ముఖ్యంగా ప్రసన్న కుమార్ రెడ్డి అంటే సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర కలిగినటువంటి కుటుంబం. దీనికి సంబంధించి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా ఇవాళ ఈ పరిస్థితిని కూడా నేరుగా వాళ్ళ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా
సమాచారం ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితం ప్రసన్న కుమార్ రెడ్డికి ఫోన్ చేశారు అని కూడా చెప్తున్నారు. ఇక ఇక్కడ జరిగినటువంటి ఈ భీతావహమైనటువంటి వాతావరణాన్ని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ఐడి కార్డును కానీ మనం చూసినట్లయితే దీన్ని పూర్తిగా తిరగబెట్టినట్టుంది. దీనికి సంబంధించినటువంటి దీనిపైన అంటే గత రాత్రి జరిగినటువంటి ఘటనపైన మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి తన నివాసం దగ్గర కార్యకర్తలతో కూడా వాళ్ళ దగ్గర ఆయన అడిగి దీనిపైన ఆయన స్పందన ఏంటో మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం.